చెట్లు వచ్చేస్తాయేమో. ఎస్టిమేషన్ అంతా వేసి నాకు తెచ్చి దాంట్లో బీజామృతంతో ఆవు మూత్రం ఆవు పేడ సున్నం కొంచెం కలిపి 12 గంటల్లో తయారవుతుంది. 12 గంటల తర్వాత ఈ గింజల్లో కలిపి దాని మీద బ్యాక్టీరియా శిలీంధ్రాలు అన్ని చనిపోతాయి. అప్పుడు కొత్త జీవితం మొదలు పెడుతుంది అనమాట. గింజ బీజం అక్కడ నుంచి కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత ఇంక పంటకి 40 రోజుల దాకా అసలు ఆశించే గుణం ఉండదు అనమాట. ఎందుకంటే దీనికి మూత్రం కలిసింది కాబట్టి, దేశవాళీ ఆవు మూత్రం, దానివల్ల బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోద్ది. వచ్చి గుడ్లు పెట్టి పురుగు స్టార్ట్ అవుతుంది. అప్పుడు నియమాత్రం వేపాకుతో తయారైంది అనమాట. ఆవు మూత్రం కూడా అలా కలుస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో. ఈ నియమాత్రం కొడతాం అనమాట. దబర్లు ఉన్నాయి మేడం. మేము ఎంపీఎంసీ పెట్టి మేము రన్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు అంటే మేడం తర్వాత అది రోగ నిరోధక డెవలప్ అయ్యే భూమిలో పోషకాలు డెవలప్ అయ్యి కెమికల్ ఆపేసినందువల్ల పోషకాలు డెవలప్ అవుతాయి. దానివల్ల మేము రైతులకు కూడా ఏ విధంగా అవగాహన చేస్తామంటే, ఒక ఆవు పేడేసి వెళ్ళిపోయింది అనుకో, నిద్రలేసిపోయి చూస్తే బొక్కలు పెట్టి ఉంటుంది. ఇది ఎందుకు పడుతుంది మీకు ఐడియా ఉందా అని అక్కడి నుంచి మొదలు పెడతాం మేడం. మన డిపార్ట్మెంట్ మనం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మన స్టేట్ మన ఇండియా లీడ్ చేస్తుంది. దాంట్లో మన ఏపీ లీడ్ చేస్తుంది ప్రకృతి వ్యవసాయంలో. మన పెద్ద చెట్లకు వచ్చేసి 50 మీటర్లు 20,000 కడతారు, 10,000 బెనిఫిషియరీ. ఇది గ్రాస్ కట్టర్, ఇది వచ్చేసి తైవాన్ స్ప్రేయర్ 22,000 పడుతుంది. పుచ్చి పవర్ వీడర్స్ మేడం. దీనిలో కూడా ఏంటంటే మేడం 1,05,000 ఇది వచ్చి 5 acres వచ్చేసి 50% సబ్సిడీ ఇస్తున్నాం. పవర్ వీడర్ మేడం, కలుపు తీసుకోవడానికి ఉన్నాయి మేడం. కొన్ని ఐటమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నాం. మనకి అగ్రికల్చర్ లో కూడా గైడ్లైన్స్ రావాలి. అది రాగానే మనం పరికరాలు ఉండేదానికి దాహం మినరల్ వాటర్ ప్లాంట్ కొత్తగా మనం రామన్పాలెం గ్రామానికి మొట్టమొదటిసారిగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను అత్యంత భారీ మెజార్టీతో కోరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామన్పాలెంలోని గోపాలన్న, దయాకర్ అన్న, మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది. వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది, పొలం పిలుస్తుంది అని. నాకు ఇది కొత్త. నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను, ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే మీరు చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి. నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఈ కోవిడ్ కాన్స్టిట్యున్సీలో
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులమే మీతో సమానంగా, ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటిపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ. సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము. ఈ రోజు ఇక్కడ రామనపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నులకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తారు. దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి నిజంగా ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారీ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది, ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది, ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి. మీరు వాళ్ళు చెప్పే విధానంగా కానీ నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ముందుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానానికి సంబంధించి మీకు ఎన్నో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చినారు, ఆఫీసర్స్ వచ్చినారు. అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆచంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా 2 పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ. అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు. దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది. అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ తీసుకుంటే ఇంకా ముందుకెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతన్నులందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఈ రోజు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, గ్రామ ప్రజలకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. రైతులకి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందాకే మేడం గారు కూడా చెప్పారు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కౌలు రైతులకి ఇంకా ఎన్రోల్ చేయలేదని చెప్పి. అవన్నీ కూడా దయచేసి మీరందరూ ఇంట్రెస్ట్ చూపించి త్వరలో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.